జ్యుడిషియల్ కరప్షన్, ట్రూత్ ఈజ్ ఫర్ సేల్. అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి మనం జనరల్గా మాట్లాడుకోము. ఓన్లీ బ్యూరోక్రసీలో అవినీతి, మినిస్టర్లు చేసే అవినీతి, వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటాం. పోలీసుల అవినీతి, ఇలాంటి విషయాలని. కానీ 2025 మార్చిలో కొన్ని సంఘటనలు జ్యుడిషియరీలో వచ్చినటువంటి అవినీతి గురించి చెప్పాయి. అంటే ప్రధానంగా జస్టిస్ యశ్వంత్ వర్మ వీళ్ళ ఇంట్లో అవుట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సుమారుగా 50 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి నోట్ల కట్టలు బయటపడ్డాయి. సో దీని మీద చర్య ఏం తీసుకోకుండా మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేశారు అంతే. అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రెండో అంశం, జస్టిస్ నిర్మల్ యాదవ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 2008లో క్యాష్ అట్ జడ్జెస్ హౌస్ అనే ఒక కేసులో ఈవిడ ఇంటి ముందు 15 లక్షల రూపాయలు విలువ చేసే ఒక బ్యాగ్, అంటే ఒక బ్యాగ్లో 15 లక్షల రూపాయల క్యాష్ దొరికి. సో ఇప్పటికీ అంటే 2008లో జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పటికీ రిజాల్వ్ అయింది. 2025 మార్చిలో ఈ జస్టిస్ నిర్మల్ యాదవ్ గారిని సిబిఐ కోర్టు అక్విట్ చేయడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మనకి ఇటువంటి విషయాలు ఏ కారణంతో అక్విట్ చేయడం జరిగింది అని అంటే, ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఈ కేసులో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని మాత్రమే. అంటే ఈవిడ మీద చేసినటువంటి ఎంక్వైరీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు అనేటటువంటి విషయంలో మాత్రమే ఇక్కడ కోర్టు అగ్రి అయింది తప్ప అక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రం తేల్చలేదు. ఇక మరొక వ్యక్తి సిజే రంజన్ గగోయ్, హూ వాజ్ అక్యూజ్డ్ ఇన్ ది #MeToo మూమెంట్. అంటే ఈ ఈ ఈ జడ్జి గారు 2019లో అనుకుంటా తన దగ్గర పనిచేసేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ద్వారా సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి అభియోగాలు ఎదుర్కోవడం జరిగింది. చీఫ్ జస్టిస్ అప్పుడు ఏం చేయాలి, నీ మీద అభియోగాలు ఉన్నప్పుడు ఒక ఒక న్యూట్రల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి, తటస్థ వేదిక మీద జరగాలి ఎంక్వైరీ. కానీ ఈయన ఏం చేశారు, స్వయంగా ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ అనేటటువంటి పేరుతో మరొక జడ్జి ద్వారా ఈ ఎంక్వైరీ అంతా ఒక ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంటర్నల్ కమిటీలో తను కూడా ఉంటూ పర్యవేక్షణ చేస్తూ ఆ రిపోర్ట్ ఇప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమైంది అంటే స్పష్టంగా ఈయన మీద ఎటువంటి అభియోగాలు లేవు, ఈ అభియోగాలన్నీ కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినవి మాత్రమే అనేటటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన ఒక 3 నెలలకి ఏమైందంటే, ఎవరైతే అమ్మాయి ఈ అభియోగాలు చేసిందో ఆ అమ్మాయికి, అంటే ఆమె కాంట్రాక్ట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ అయిపోయి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ అభియోగాలు చేసింది ఒక 3 సంవత్సరాల తర్వాత. ఇది జరిగినటువంటి 3 నెలల తర్వాత, అంటే ఎంక్వైరీ అయిపోయి గగోయ్ గారు నిర్దోషులు అని నిరూపించిన తర్వాత ఆ అమ్మాయికి తిరిగి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఫుల్ శాలరీ తోటి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ అనేది చాలామంది లో ఒక అనుమానాలు రేకెత్తించేటటువంటి అంశం. ఇక మొత్తం మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో ఒక ప్రధానమైనటువంటి కేసు, ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి రామస్వామి మొదటిసారిగా 1993లో ఒక నిధుల దుర్వినియోగానికి సంబంధించి, ఫ్రాడ్కి సంబంధించినటువంటి విషయంలో ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఇంపీచ్మెంట్లో భాగంగా లోక్సభలో దీని మీద చర్చ జరిగింది, ఇంపీచ్మెంట్కి సంబంధించినట్టు చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత ఓటింగ్ టైంకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఆబ్సెంట్ అవ్వడంతో, కాంగ్రెస్ సభ్యులందరూ ఆబ్సెంట్ అవ్వడంతో కావలసిన మెజారిటీ లేకపోవడం వల్ల ఆ తీర్మానం తిరస్కరించబడింది. ఇక మరో కేసు 2011లో జస్టిస్ పిడి దినకరన్, ఈయన కర్ణాటక హైకోర్టులో పనిచేసేవాడు. ఆ తర్వాత అంతకన్నా ముందు, కర్ణాటక హైకోర్టు కన్నా ముందు తమిళనాడు హైకోర్టులో జడ్జిగా పనిచేయడం జరిగింది. తమిళనాడు అంటే మన మద్రాస్ హైకోర్టులో. ఆ జడ్జిగా ఉన్న కాలంలో సుమారుగా ఒక 1000 ఎకరాల వరకు ఇతని పేరు మీద, ఇతనికి సంబంధించినటువంటి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్, అసెట్స్ ఉన్నాయనేటటువంటి అనేక రకాల అభియోగాలు వచ్చినాయి. అభియోగాల నేపథ్యంలో కర్ణాటక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా కొన్ని అభియోగాలు వచ్చినాయి. అండ్ యాక్చువల్గా సుప్రీంకోర్టుకి జడ్జిగా పంపించాలని అనుకున్నారు కాలేజియం వాళ్ళు. అప్పుడు ఈ లోపల కర్ణాటక హైకోర్టుకి చెందినటువంటి ఈ అడ్వకేట్స్ బాడీ ఏదైతే ఉంటుందో, అసోసియేషన్ ఏదైతే ఉంటుందో, దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. దాంతో అభ్యంతరం నేపథ్యంలో ఇతను సిక్కిం హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పంపించారు.
ఎందుకయ్యా మీరు అలా చేశారు ఎందుకని అంటే పెద్ద హైకోర్టు నుంచి చిన్న హైకోర్టుకి పంపించడం వల్ల పెద్ద ప్రభావం ఉండదు అని. అంటే హైకోర్టు ఏదైనా సరే నువ్వు చిన్న హైకోర్టా, సిక్కిం లాంటి చిన్న హైకోర్టా, కర్ణాటక లాంటి పెద్ద హైకోర్టా అనేది కాదు. ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలి తప్ప ట్రాన్స్ఫర్లు చేసి జడ్జిల్ని చేతులు దులుపుకోవడం కాదు. అలాగే జస్టిస్ సౌమిత్ర సేన్ ఈయన ఇన్సిడెంట్ కూడా 2011లోనే జరిగినటువంటిది. ఈయన కలకత్తా హైకోర్టులో ఉండగా ఇతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టారు. ఎందుకయ్యా అని అంటే కలకత్తా హైకోర్టులో పని రావడానికన్నా ముందు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉన్నప్పుడు బెయిల్స్ రూపంలో వచ్చినటువంటి చాలా డబ్బుల్ని ఈయన మిస్యూజ్ చేసాడు అనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలన్నింటినీ నేపథ్యంలో ఇతన్ని కలకత్తా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కలకత్తా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టాక దాన్ని లోక్సభలో డిస్కస్ చేసి రాజ్యసభలో డిస్కస్ చేసి ఓటింగ్కి చేపడదాం అనుకున్నటువంటి నేపథ్యంలో ఈయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతన్ని కూడా తొలగించేటువంటి పరిస్థితి రాలేదు. ఇక మరొక లెజెండరీ పర్సనాలిటీ జస్టిస్ బాబ్డే చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు దేశం మొత్తం లాక్డౌన్లో ఉండగా ఈయన ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ దీని విలువ సుమారుగా 70 లక్షల రూపాయలు ఉంటుంది, అంటే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో కలిపి. ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుక్కుని ఆ బైక్ మీద కొన్ని చక్కర్లు కొట్టాడు. అంటే మొత్తం దేశం అంతా లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతను చేసినటువంటి వ్యవహారం. అంటే ఆయన చక్కర్లు కొడితే మీకేంటి ప్రాబ్లం అని అనుకోవచ్చు, కానీ నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే 70 లక్షల బైక్ విలువ చేసే బైక్, ఒక ఇంపోర్టెడ్ బైక్, డిలక్స్ బైక్ ఇతను కొన్నాడంటే, లగ్జరీ బైక్ కొన్నాడంటే ఆ స్థాయిలో ఇతనికి ఇన్కమ్ కూడా ఉండాలి. మరి ఇది కూడా ఒక డిస్ప్రపోర్షనేట్ అసెట్కి సంబంధించినటువంటి కేసుగానే చెప్తారు. ఇక రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఒక 3 జడ్జిలు నామినేట్ చేయబడ్డారు. వాళ్ళలో 2020లో జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ కేకే ఉషా ఇన్ 2002, జస్టిస్ ఫాతిమా బీవి, ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ జడ్జి ఇన్ ది సుప్రీం కోర్ట్ 1998. వీళ్ళందరినీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం కల్పించారు వీళ్ళకి. కాబట్టి వీళ్ళ బిహేవియర్ మీద చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. తర్వాత కొంతమంది జడ్జిల్ని పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రాలకి గవర్నర్లుగా నియమించారు. ఉదాహరణలు ఇవి. అంటే జస్టిస్ ఆర్ఎస్ శర్మ 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించబడ్డాడు. జస్టిస్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా 1998లో నియమించబడ్డాడు. జస్టిస్ సదాశివన్ కేరళ గవర్నర్గా 2014లో నియమించబడ్డారు. సో ఇటువంటి ఇన్ని రకాలుగా మనకి జ్యుడిషియరీలో అనేక రకాల పద్ధతుల్లో అనేక మంది మీద అభియోగాలు ఉన్నాయి. లోయర్ లెవెల్ జ్యుడిషియరీ అయితే చెప్పక్కర్లేదు. సో ఈ జ్యుడిషియల్ కరప్షన్ అనేది అనేక రూపాల్లో ఉంటుంది. అంటే వాటిలో ఒకటి ఉదాహరణకి అడ్జుడికేటరీ కరప్షన్ అనేది ఒకటి. సో ఈ అడ్జుడికేటరీ కరప్షన్ అంటే తీర్పులు ఇచ్చే విషయంలో, బెయిల్స్ ఇచ్చే విషయంలో అనుకూలంగా కానీ ఒకటికి ప్రతికూలంగా కానీ జడ్జిమెంట్లు ఇవ్వాలంటే, బెయిల్స్ ఇవ్వాలన్నా, బెయిల్ ఆపేయాలన్నా కొన్ని సందర్భాల్లో ఈ రకంగా అవినీతికి పాల్పడే పరిస్థితి ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే అలహాబాద్ హైకోర్టు, ఈ అలహాబాద్ గుజరాత్లో ఉన్నటువంటి అలహాబాద్లో ఒక జిల్లా కోర్టులో ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్, ఒక జర్నలిస్టు 40,000 రూపాయలు ఒక జిల్లా జడ్జికి లంచం ఇచ్చి ఒక స్టింగ్ ఆపరేషన్లో భాగంగా అనమాట, మొత్తం షూట్ చేసాడు అనుకోండి, ఆ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా లంచం ఇచ్చి ఒక ఇద్దరి మీద బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఆ పేర్లు కూడా చదవకుండానే ఆ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆ జడ్జి ఇచ్చేసాడు. 40,000 ఇచ్చాడు కదా అని చెప్పి. వాళ్ళిద్దరు ఎవరు అంటే యాక్చువల్గా అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం, అలాగే అప్పటి చీఫ్ జస్టిస్ అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళిద్దరి మీద బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఇచ్చేశాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా టీవీలో చూపించారు. సో ఇట్లా జడ్జిలు లోయర్ లెవెల్ జైల్లో మాత్రమే కాదు, హైకోర్టులోనూ ఇటువంటి పరిస్థితి ఉండొచ్చు, సుప్రీంకోర్టులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్, జ్యుడిషియరీలో ఉండేటటువంటి క్లరికల్ లెవెల్లో, రిజిస్ట్రార్స్ లెవెల్లో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ ఉండొచ్చు. నెపోటిజము ఉంటుంది. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు తమ బంధువుల్ని సీనియర్ అడ్వకేట్లుగా అపాయింట్ చేయించుకోవచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అపాయింట్ చేయించుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోయే జడ్జిలుగా అపాయింట్ చేయించుకోవచ్చు. వాళ్ళ బంధువులు ఎవరైనా హైకోర్టులో జడ్జిలుగా పనిచేస్తుంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి చోటకి బదిలీ చేయొచ్చు. ఇటువంటి నెపోటిజము కనబడుతుంది.
పొలిటిసైజేషన్ జరుగుతుంది. న్యాయమూర్తులు రాజకీయ నాయకులతో కుమ్మక్కి అయ్యేటటువంటి పరిస్థితి. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి గవర్నర్ల పోస్ట్ కానీ, లేకపోతే రాజ్యసభ సభ్యత్వాలు కానీ, ఎంక్వైరీ కమిషన్స్లో సభ్యత్వం కానీ, ఇటువంటి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ జడ్జిల మీద ఈ సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఉంటాయి. ఇది కూడా ఒక అవినీతి ఆరోపణే. కాబట్టి జ్యుడిషియరీని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతసేపు ఓన్లీ బ్యూరోక్రటిక్ కరప్షనో లేకపోతే పొలిటికల్ కరప్షనో మాత్రమే కాదు, ఈ జ్యుడిషియల్ కరప్షన్ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు నేషనల్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి జడ్జిల మీద ఎంక్వైరీలు చేయడానికి, వాళ్ళ మీద చిన్న చిన్న పనిష్మెంట్లు ఇంపోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉండాలి. ఓన్లీ తొలగించడం జరగాలి మాత్రమే కాదు పనిష్మెంట్ అంటే. అవసరమైతే ఈ జడ్జిల మీద తాత్కాలికంగా విధులకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించే అవకాశం కూడా ఉండాలి. అంతే తప్ప ఒక హైకోర్టులో అక్యూజ్ చేయబడ్డారు అని చెప్పి వాళ్ళని ఇంకొక హైకోర్టుకి బదిలీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. అక్కడ జ్యుడిషియరీ మీద ప్రస్తుతం ప్రజలందరికీ గణనీయమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోకూడదంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేవి తప్పనిసరిగా అవసరము.